ఆమె పేరు అమీరా. ఆమె ఒక రాకుమారి. ఆమె వయసు 32 సంవత్సరాలు. 12/9/2019 ఆమెకి ఉరిశిక్ష. తండ్రి సౌదీ అరేబియా రాజు. ఆమె రాయల్ ఫ్యామిలీలో 1992లో పుట్టింది. ఆ మూడవ కుమార్తె, డాటర్ ఆఫ్ కింగ్ అబ్దుల్లా బిన్ రషీద్. 50 ఎకరాల అద్భుత ప్యాలెస్, బంగళా, 12 రూములు, వెండి బంగారాలు, వేల కొలది నౌకర్లు. తను పంజరంలో రామచిలుక. మతాచార్యులు రోజు వచ్చి ఖురాన్ చదివించి అరేబియా భాష నేర్పారు. ఆమె సగం ఖురాన్ కూడా వచ్చేసింది. కానీ ఏదో వెలితి, ఏదో లోపము, ఏదో అసంతృప్తి. దానికి తోడు అక్కడ స్త్రీలకు స్వేచ్ఛ లేదు. అయితే అనుకోని సంఘటన జరిగింది. రాజు షేక్ అబ్దుల్ బిన్ రషీద్ గారు యూకే వెళ్ళవలసి ఉంది. ఏదో ఒక బిజినెస్ ట్రిప్లో వెళ్ళాల్సి ఉంది. జనరల్గా లేడీస్ని తీసుకెళ్ళరు. కానీ ఆ ట్రిప్ అంతా లేడీస్ది అయినందువల్ల తన కూతుర్ని వెంట పెట్టుకొని నాన్నగారు అడగగానే లండన్ బిజినెస్ ట్రిప్ మీద తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రితో పాటు వెళ్ళింది. SABOY శాబోయ్ అనే హోటల్లో బస్సు దిగారు. వారికి ఆశ్రయం ఇచ్చారు. అదొక రాజకోట లాంటిదే. సామాన్యులు కూడా దాంట్లో ఉండలేరు. రాజులు రాకుమార్తెలు మాత్రమే ఉండగలరు. తనకు ఒక ప్రత్యేకమైన రూము. ఒంటరి భయంతో బిక్కుబిక్కుమంటూ ఏమి తోచక, నిద్ర పట్టక, ఏమున్నాయి హోటల్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఒక డ్రా తెరిచారు. డ్రా తెరవగానే ఒక నల్లటి పుస్తకం కనబడ్డది. విత్ గోల్డెన్ లెటర్స్, బంగారపు అక్షరాల్లాగా ముద్రించబడింది. దాని మీద ఇలా రాసి ఉంది, హోలీ బైబిల్. చేతికి తగిలింది. షాక్ కొట్టింది. కళ్ళు చేతులు గుండె వణికిపోయాయి. ఎందుకంటే దుబాయ్ దేశంలో బైబిల్ని చదివిన, బైబిల్ని ముట్టుకున్న, బైబిల్ని కలిగి ఉన్న జైలు శిక్ష, అదొక నేరము. జైలు శిక్ష పడిద్ది, ఉరి శిక్ష కూడా పడుతుంది. అది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. అయితే భయం వేసింది. కానీ బైబిల్ ఏదో ఆమెను మ్యాగ్నెట్ లాగా ఆకర్షించేసింది. చదువుదాం అనుకుంది. భయంగానే తెరిచింది. వాక్యం వచ్చింది. ఇన్ ద బిగినింగ్ వాజ్ వర్డ్ అండ్ ది వర్డ్ వాజ్ విత్ గాడ్. ఏంటి? ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను అని వచ్చింది. క్వైట్ కాంట్రడిక్టరీ అండ్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ ఫ్రమ్ ఖురాన్. ఆమె చదివింది, ఆమె విన్నది, ఆమె నేర్చుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది. ఇది సో పర్సనల్లీ టచింగ్. ఆమెకేదో ఆమె వ్యక్తిగా ఆమె మనసుని తాకింది. ఆమెకు దగ్గరైంది ఈ బైబిల్. ఏదో మళ్ళీ చదవటం మొదలుపెట్టింది. రాత్రంతా చదివింది. ఏం చదివింది? స్టోరీస్ ఆఫ్ జీసస్ హీలింగ్ ద సిక్, అంటే రోగుల్ని ఆయన స్వస్థపరచటం, హంగ్రీ వాళ్ళని ఫీడింగ్ చేయటం, ఫీడింగ్ ది హంగ్రీ, ట్రీటింగ్ ద ఉమెన్ విత్ డిగ్నిటీ అండ్ లవ్, పట్టుబడిన స్త్రీని వదిలిపెట్టడం, రక్షించటం, ఈజ్ కంపాషన్. అన్నీ. జీసస్ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గాడ్స్. బైబిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఖురాన్ అనుకుంది. నాన్నగారు వెళ్ళిపోదామన్నారు. వాళ్ళ మత గ్రంథం అయినటువంటి ఖురాన్లో ఇది చిన్నది, ఖురాన్ చాలా పెద్దగా ఉంది. అది దాంట్లో దాచుకుంది. మరి జనరల్గా అక్కడ వాళ్ళ దేశం మళ్ళీ దుబాయ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెక్ చేస్తారు. లక్కీగా ఆ ఖురాన్ని చూసి వాళ్ళు వదిలిపెట్టేశారు. తప్పించుకుంది. బీరువాలో దాచిపెట్టుకుంది. రాత్రులు మాత్రమే ఎవ్వరు లేని టైంలో చదువుతూ ఉండేది. దేవునిలో ఎదుగుతూ ఉన్నది. అయితే ఒక కజిన్ ఒకరోజు ఏదో నాకు ఖురాన్ పుస్తకం పలాని రిఫరెన్స్ కావాలి, అవి చదవాలి నేను, నీ కాడుంటి తీయగానే బైబిల్ బయటపడింది. అందరు షాక్. వాట్ ఈస్ దిస్? వాళ్ళ మమ్మీ షాక్, డాడీ షాక్, బ్రదర్స్, సిస్టర్స్ అందరు షాక్. బయటపడి కాల్ చేయమన్నారు. నేను కాల్చినంది. అయితే నువ్వు మా కుటుంబాల నుంచి వెలివేస్తాం నిన్ను. ఓకే అంది. నిన్ను జైల్లో పెడతామంది. ఓకే అంది. అనుకున్నవన్నీ గుంజుకున్నారు, జైల్లో పెట్టేశారు. మత పెద్దలు, తల్లిదండ్రులు అందరూ ఆమెని
విడిచిపెట్టారు, డినై చేశారు. 12/9/2019 నాడు ఊరి కూడా ఖాయమైంది ఆమెకి. ప్రార్థిస్తుంది 11వ తేదీ రాత్రి అంతా ప్రార్థిస్తుంది. అద్భుతం జరిగింది. పేతురు సౌలులాగా ఎలాగా జైళ్ళు తెరవబడ్డాయో, ఏమి జైలు నుంచి వెలుగొచ్చి గేట్లన్నీ తెరుచుకొని పడి బయటకు వెళ్ళిపోయింది. ఎట్లా పోయిందో తెలియదు. మరి ఆ కార్లు మేళ్ళు మరి ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఎయిర్పోర్ట్లో కూడా మరి పాస్పోర్టు అవన్నీ వెరిఫై చేసే ముందు పోనివ్వరు ఒకదాన్ని. మరి ఎలా పోయిందో, దేవుడు ఎలా రప్పించాడో. మొత్తం మీద వేరే ఫ్లైట్ ఎక్కేసింది, వేరే దేశం ఫ్లైట్. ఆమ్స్టర్డామ్ చేరుకుంది, దిగింది. అసైలం అంటారు, అంటే శరణార్థులు. ఒక దేశ రాజులు లేదా ప్రధానులు, రాజకీయ నాయకులు, గొప్పవాళ్ళు వాళ్ళ దేశస్తుల నుంచి రక్షించబడాలి అనేది శరణార్థులు అంటారు. అంటే ఇక వాళ్ళు శరణిచ్చారు అంటే ఇంక ఎవరైనా వచ్చి వాళ్ళని ఏం చేయటానికి వీల్లేదు, వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళ మనిషి అయిపోతారు. ఆమ్స్టర్డామ్ వాళ్ళు ఈమెకి అసైలం ఇచ్చారు, రక్షణ ఇచ్చారు. తర్వాత వీళ్ళు తల్లిదండ్రులందరూ ఆమె చనిపోయింది అనుకొని వాళ్ళకి అవన్నీ చేసేసారు. మరి ఆమె ఇంకా నేర్చుకొని కాలేజీకి వెళ్ళి, బైబిల్ కాలేజెస్కి వెళ్ళి మరి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకొని అక్కడే ఉన్నటువంటి డేవిడ్ అనేటువంటి ఒక పాస్టర్ గారిని మరి వివాహము పాస్టర్ గారు వాళ్ళు చేశారు. 23 దేశాలకి ఇప్పుడు సువార్తను ప్రకటిస్తుంది. ఎంత గొప్ప సజీవమైన సాక్ష్యము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.